తీసుకుంటుండగా భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భువనగిరి జిల్లా పోచంపల్లిలోని కాప్రాయిపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ నేషనల్ పర్మిట్ క్యాన్సిల్ కోసం దరఖాస్తు చేయడంతో జిల్లా రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి లంచం డిమాండ్ చేశారు. ఇక మరోసారి కలవగా లంచం ఇస్తేనే నేషనల్ పర్మిట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పడంతో ప్రవీణ్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏజెంట్ల ద్వారా రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. ఏసీబీ అధికారులు కేసు దర్యాప్తులో ఉన్నట్లు తెలిపారు. ఈరోజు భువనగిరి టౌన్లో ఆర్టీఐ ఆఫీస్ దగ్గర ఆర్టీఐ ఆఫీసులో పనిచేసే ప్రైవేట్ వ్యక్తి మల్లికార్జున అనే వ్యక్తి అలాంగ్ విత్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి గారు డిటిఓ ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము ఒక ట్రాప్ చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య వివరాలు ఏంటంటే మన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అతనికి నేషనల్ పర్మిట్ క్యాన్సిలేషన్ కోసం అప్లై చేసుకున్నాడు. అప్లై చేసిన తర్వాత అది స్లాట్ బుక్ అయింది. స్లాట్ బుక్ అయిన తర్వాత 6వ తారీఖు వచ్చి స్లాట్కి 2వ తారీఖు వచ్చి స్లాట్కి అటెండ్ అయ్యారు. అప్పుడు అది క్యాన్సిలేషన్ కోసం సురేందర్ రెడ్డి గారు ప్లస్ పర్సనల్ అసిస్టెంట్ మల్లికార్జున కలిపి 12,000 డిమాండ్ చేయడం జరిగింది. 12,000 డిమాండ్ చేస్తే దాన్ని వాళ్ళు తర్వాత 6వ తారీఖున మాకు కంప్లైంట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా డిమాండ్ చేస్తున్నారు సార్ అని చెప్తే దాని మీద మేము కంప్లైంట్ కేసు పరిశీలించి తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేసి ఈరోజు ట్రాప్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ రోజు తర్వాత మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే తర్వాత సెకండ్ టైం పోతే 5,000 అని మనం దానికి కమ్ డౌన్ అయింది. ఎందుకంటే తగ్గింది మనం రిక్వెస్ట్ చేస్తే 5,000 అని చెప్పారు. ఈరోజు ఆ 5,000 తీసుకొచ్చి ఆ కంప్లైంట్ ఏదో ప్రవీణ్ కుమార్ ఉన్నాడు ఆ నేషనల్ పర్మిట్ క్యాన్సిల్ చేస్తే కాపీ తీసుకోవడం కోసం వచ్చి కలిస్తే ఆ మల్లికార్జున అతను మీట్ అవ్వడం జరిగింది. ఆ మల్లికార్జున పక్కన ఉన్న అనిల్ అనే ఇంకొక ఏజెంట్కి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ అనిల్ తీసుకున్నాడు. తీసుకున్న దానికి సురేష్ అనే వ్యక్తికి అతన్ని అమౌంట్ ఇవ్వడం జరిగింది 5,000. ఇప్పుడు ఈరోజు మేము రేట్ చేసి 5,000 రికవర్ చేసినాం. కలర్ టెస్ట్ చేసినాం. కలర్ టెస్ట్ ప్రూవ్ అయింది. అలానే అన్న గైడెన్స్ ఆఫ్ డిటిఓ ఇన్ఛార్జ్ గారు సురేందర్ రెడ్డి గారు ప్లస్ మిగతా వాళ్ళని మేము కస్టడీలో తీసుకున్నాం. మల్లికార్జున అబ్స్కాండింగ్లో ఉన్నాడు. మల్లికార్జున ఇద్దరు అయితే మల్లికార్జున పక్కన ఉన్న ఇంకో ఏజెంట్కి అనిల్ గారిని ఇమ్మని చెప్పాడు. అనిల్కి ఇస్తే అనిల్ సురేష్ ఇవ్వడం జరిగింది. ప్రవీణ్ కుమార్ మన కాపురాపల్లి విలేజ్ మండలు పోచంపల్లి మండలం కాపురాపల్లి విలేజ్ భువనగిరి. సురేష్ కూడా వన్ ఆఫ్ ది ఏజెంట్ అనమాట. ఏజెంట్ అంటే ఈ ఆల్సో అసిస్టెంట్ టు ద అనిల్ గారు పార్టీ గారు డిటిఓ గారు ఈజ్ ఆల్సో అసిస్టెంట్. 24,000 ఆయన దగ్గర క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. 5,000తో పాటు 24,000 సురేష్ దగ్గర రికవర్ చేయడం జరిగింది. అసిస్టెంట్ ఇప్పుడు మల్లికార్జున కూడా సురేష్ కూడా మాకు ఐడెంటిఫై అయ్యారు. ఇంకో అతను అనిల్ అని అతను ఏజెంట్ అని నేను చెప్పాడు. అతను మల్లికార్జున తీసుకోమని నేను తీసుకున్నానని చెప్పడం జరిగింది. దాని నుంచి సురేష్ వచ్చాడు. అది ఇంకా మేము పరిశీలించలేదండి, చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆయన డ్యూటీలో ఉన్నాడు కదా, డ్యూటీలో ఉన్నాడు. మేము రెడీ హ్యాండ్గా మేము ఆయన తీసుకున్నామండి. ఈరోజు భువనగిరి టౌన్లో